హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం యూ వోంట్ బీ అలోన్ అనే ఒక విచ్ హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. దీని కాన్సెప్ట్ నార్మల్ హారర్ మూవీస్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ 19th సెంచరీలో స్టార్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మనకు ఒక ఉమెన్ని చూపిస్తారు. తను తన కూతురు నెవెనాతో ఇంట్లో ఉంటుంది. నెవెనాని ఒకచోట పనుకోబెట్టి తను పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు తనకి ఏదో సౌండ్ వచ్చి నెవెనా దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఆ చిన్న పాప నెవెనాని ఒక విచ్ ఎత్తుకుని ఉంటుంది. ఆ ఉమెన్ మరియా అనే విచ్తో నా కూతుర్ని ఏం చేయొద్దని, తనతో నేను కొన్ని నెలలు కూడా సరిగ్గా గడపలేదని, ఇప్పుడు తనని వదిలేస్తే 16 years అయ్యాక నా కూతురిని నీకే ఇచ్చేస్తా అని చెప్తుంది. అప్పటి వరకన్నా నా కూతురు నాతో ఉంటే నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది అని చెప్తుంది. కానీ ఆ విచ్ నేను ఎలా వదిలేది, నాకు అప్పుడే పుట్టిన పిల్లల రక్తం కావాలి అని చెప్తుంది. అయినా సరే నేను వదిలేస్తే నువ్వు 16 years తర్వాత నాకే పాపని ఇస్తావని గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది. అప్పుడే ఆ ఉమెన్ కత్తితో తన చేతిపైన కోసుకొని ప్రామిస్ చేస్తుంది. దాంతో ఆ విచ్ నెవెనాని చంపేయకుండా తన నాలుకని కొరికేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఆ ఉమెన్ నెవెనాని తీసుకొని ఒక గుహలోకి వెళ్తుంది. ఆ గుహ వాళ్ళకి పవిత్రమైన గుహ. అక్కడికి విచ్చెస్ రాలేవని తను నమ్ముతూ ఉంటుంది. నెవెనాని ఆ గుహలో పనుకోబెట్టి తను బయటికి వచ్చి తన కూతుర్ని నక్కలు తినేశాయని గట్టిగా అరుస్తుంది. అందరినీ తన కూతురు చనిపోయింది అని నమ్మించడానికి తను అలా చేసి ఉంటుంది. స్టోరీ కొన్ని సంవత్సరాల తర్వాతకి వెళ్తుంది. ఇక్కడ మనకు నెవెనాని చూపిస్తారు. తను అదే గుహలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ తనని ఆ గుహలోనే పెంచుతూ ఉంటుంది. తనని విచ్ దగ్గర నుంచి కాపాడేకి తను ఇలా చేస్తూ ఉంటుంది. ఈ మూవీ మొత్తం నెవెనా డైరెక్ట్గా మాట్లాడదు, కానీ తను మనసులో అనుకునేది మనకు వినిపిస్తూ ఉంటుంది. అప్పుడే నెవెనా నాకు బయట నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి, కానీ నేనెవరిని చూడలేదని, ఈ గుహ నుంచి బయటికే వెళ్ళలేదని చెప్తుంది. ఒకవేళ బయటికి వెళ్తే ఒక డెవిల్ నన్ను చంపేస్తుందని అమ్మ చెప్పింది అని అంటుంది. అలాగే నా మాటలు కూడా ఒక విచ్ లాక్కొని వెళ్ళిపోయిందని మా అమ్మ చెప్పిందని, కానీ అవి నాలోనే ఎక్కడో ఒక చోట దాగి ఉన్నాయని అనిపిస్తుందని చెప్తుంది. వాళ్ళమ్మ చాలా సంవత్సరాలుగా తనని గుహలోనే పెట్టి తన కోసం బయట నుంచి ఫుడ్ తెచ్చి ఇస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళమ్మ కూడా ఆ గుహలోకి వస్తుంది. తను గుహలో నుంచి బయటికి వెళ్ళకి ట్రై చేస్తే వాళ్ళమ్మ తనని కొట్టి బయటికి వెళ్తే ఆ డెవిల్ చంపేస్తుంది అని అరుస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి మళ్ళీ అదే గుహని చూపిస్తారు. ఆ రోజు నెవెనాకి 16th బర్త్డే. అప్పుడే వాళ్ళమ్మ కూడా ఆ గుహలోకి వస్తుంది. వాళ్ళమ్మకి దూరంగా ఒక ఈగల్ కనిపిస్తుంది. అది చూడగానే నెవెనా వాళ్ళమ్మ భయపడి, నువ్వు ఏం చేసినా నా కూతుర్ని నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళలేవు అని అరిచి ఆ ఈగల్ని తరిమేస్తుంది. కానీ ఆ ఈగల్ అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో దాన్ని తరుముకుంటూ దాని వైపుకి వెళ్తుంది. తను తిరిగి వచ్చాక టోటల్ డిఫరెంట్ పర్సన్ లాగా మారిపోయి ఉంటుంది. నెవెనాతో బయటికి వెళ్దామని చెప్పి తనని ఫస్ట్ టైం గుహ నుంచి బయటికి పిలుచుకొని వెళ్తుంది. ఇప్పటి వరకు బయటికే వెళ్ళొద్దు అని చెప్పిన ఆమె తనని ఫస్ట్ టైం గుహ నుంచి బయటికి పిలుచుకొని వెళ్తుంది. బయట ప్రపంచాన్ని ఫస్ట్ టైం చూస్తున్న నెవెనాకి చాలా కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళమ్మ తన గోర్లతో నెవెనా చెస్ట్ పైన గీకేస్తుంది. అలాగే ఒక అనిమల్ బ్లడ్ని తన ముఖం పైన కొడుతుంది. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ నెవెనాకి అర్థం కాదు, కానీ తనకి విచ్ లాగా గోర్లు బయటికి వస్తాయి. అప్పుడే మనకు ఇక్కడ అసలు విషయం తెలుస్తుంది. నిజానికి గుహ నుంచి బయటికి వచ్చింది వాళ్ళమ్మ కాదు, ఆ విచ్ ఈగల్లాగా వచ్చి ఉంటుంది. వాళ్ళమ్మ తనని తరుముకొని వెళ్ళినప్పుడు తనని ఆ విచ్ చంపేసి తన రూపం తీసుకొని ఆ విచ్ అక్కడికి వచ్చి ఉంటుంది. విచ్ ఎవరినైతే చంపుతుందో వాళ్ళ మాంసాన్ని తన చెస్ట్లో పెట్టుకుంటే తను వాళ్ళ రూపంలోకి వచ్చేస్తుంది. సో నెవెనా వాళ్ళమ్మని చంపి తన మాంసంతో తను వాళ్ళమ్మ రూపంలోకి వచ్చి ఉంటుంది. తను ఇక్కడ ఆ మాంసం తీసేసి నార్మల్ రూపంలోకి వచ్చేస్తుంది. తను నెవెనాని తనతో పాటు పిలుచుకొని వెళ్తుంది. నెవెనా ఏ జంతువుని చూసినా, ఏ పక్షిని చూసినా దానితో ఆడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తను ఇదంతా ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంది. ఇదంతా తనకి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ విచ్ మరియా మాత్రం తనని కొట్టి మనకు కావాల్సింది రక్తం అని, ఆటలు కాదని అరుస్తూ ఉంటుంది. తనకి బలవంతంగా ఆ జంతువుల రక్తం తాగిస్తూ ఉంటుంది. ఇక్కడ నెవెనా మా అమ్మని నేను మిస్ అవుతున్నానని, కానీ నాతో పాటు ఉన్న విచ్ నాకు నచ్చట్లేదని, కానీ మళ్ళీ ఆ గుహలోకి తిరిగి వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్తుంది. ఒకసారి నెవెనా ఒంటరిగా ఉన్నప్పుడు తన దగ్గరికి ఒక అతను వచ్చి తనతో మిస్బిహేవ్ చేస్తాడు. అప్పుడే ఆ విచ్ అక్కడికి వచ్చి అతన్ని చంపేస్తుంది. తను నీ దగ్గరికి వచ్చి అలా చేస్తుంటే నువ్వు అతన్ని చంపకుండా సైలెంట్గా ఎందుకు నిలబడ్డావు అని తను నెవెనాని అరుస్తుంది. నెక్స్ట్ డే తను ఒక కుందేలతో ఆడుకుంటూ ఉంటే తనని అరుస్తుంది. మళ్ళీ ఇంకోసారి తను ఒక చేపతో ఆడుకుంటున్నప్పుడు తనని కొడుతుంది. నెవెనా కూడా కోపంతో ఒక రాయి తీసుకొని ఆ విచ్ని కొడుతుంది. దానితో ఆ విచ్ నాకు నీతో ఇప్పుడు ఏ అవసరం లేదని, నీ అంతటా నువ్వే ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అక్కడి నుంచి వెళ్తూ
ఒక నక్కని చంపి దాని మాంసాన్ని తన చెస్ట్లో పెట్టుకొని నక్కలాగా మారి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు రూపాలు ఎలా మారతారో ఇక్కడ నెవినా తెలుసుకుంటుంది. పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం గుహలో నుంచి బయటికి వచ్చిన నెవినా అసలు బయట ఎలా ఉండాలో, అందరితో ఎలా కలవాలో ఏమీ తెలియదు. ఏం చేయాలో తెలియక తను ఒక చోట పనుకొని ఉంటుంది. అప్పుడు తనకి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. తను అక్కడికి వెళ్ళి చూస్తుంది. ఒక ఆమెకు అక్కడ ఆడవాళ్ళందరూ కలిసి డెలివరీ చేస్తూ ఉంటారు. ఆ సౌండ్స్ వినిపించి తను అక్కడికి వెళ్తుంది. తను ఆ ఊరి వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక పాప వస్తుంది. తను ఆ పాప దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ పాప నెవినా గోర్లు చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. నెవినా చూడడానికి 16 years లాగా ఉన్న తన మైండ్ సెట్ కూడా చిన్న పాపలాగే ఉంటుంది. తను కూడా ఇక్కడ భయపడి ఆవుల దగ్గరికి వచ్చి దాక్కుంటుంది. అప్పుడే తనకి అక్కడ ఒక చిన్న పాప కనిపిస్తుంది. తను ఆ చిన్న పాప దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ పాప వాళ్ళమ్మ బొసెల్కా అక్కడికి వచ్చేస్తుంది. తన పాపని ఏదో విచ్ చంపేకి ట్రై చేస్తుందని తను పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి నెవినాని అటాక్ చేస్తుంది. కానీ పొరపాటుగా నెవినా గోర్లు బొసెల్కాకి తగిలి తను ఇక్కడ చనిపోతుంది. అసలు ఏం చేయాలో నెవినాకి అర్థం కాదు. అప్పుడే ఇంతకుముందు తను ఆ విచ్ని రూపాలు మారడం చూసింది గుర్తుకు వచ్చి బొసెల్కా ఫ్లెష్ తీసి తన చెస్ట్లో పెట్టుకుంటుంది. దాంతో బొసెల్కా బాడీ మాయమైపోయి తను బొసెల్కా లాగా మారిపోతుంది. పూర్తిగా బొసెల్కా లాగా మారిపోయిన నెవినా ఇక్కడ సంతోషంతో డ్యాన్స్ వేస్తుంది. తను నేకెడ్గా ఉన్నానని కూడా తెలుసుకోకుండా సంతోషంతో తను డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. తను వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ అత్త వచ్చి తనని బట్టలతో కప్పేసి ఏదన్నా ఈవిల్ ఎంటిటీ వల్ల తను ఇలా చేస్తూ ఉండొచ్చని తను అనుకుంటుంది. ఇదంతా చూసి అప్పుడే అక్కడికి వచ్చిన తన హస్బెండ్ కూడా తనని కొడతాడు. అప్పుడే బొసెల్గా లాగా మారిన నెవినా ఇక్కడ ఒక ఉమెన్ దృష్టిలో సొసైటీని చూస్తుంది. తను మెల్లిమెల్లిగా అక్కడ చేసే పనులన్నీ అలవాటు చేసుకుంటుంది. ఒక్కో విషయం తను గమనిస్తూ మెల్లిగా నేర్చుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ తను మగవాళ్ళు ఆడవాళ్ళని ఆబ్జెక్ట్స్ లాగా చూస్తారని, వాళ్లకు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారని, కానీ ఆడవాళ్ళు అలా చేయకూడదని అంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళ ముందర నోరు కూడా విప్పరని, కానీ వాళ్ళు లేనప్పుడు అందరూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారని చెప్తుంది. 19th centuryలో ఆడవాళ్ళని మగవాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళో మనకు ఈ మూవీలో చూపించారు. అందరితో కలిసి మాట్లాడుకుంటూ నెవినా నవ్వడం కూడా నేర్చుకుంటూ ఉంటుంది. మగవాళ్ళకి ఏమైనా చేసుకునే ఫ్రీడమ్ ఉంటుంది, కానీ లేడీస్కి అది ఇక్కడ ఉండదు. చివరికి తినే చోట కూడా వాళ్ళందరూ మగవాళ్ళ కోసం పెట్టి ఉంటారు. మగవాళ్ళు తినేసి వెళ్ళిపోయాక మిగిలింది లేడీస్ వెళ్ళి తింటూ ఉంటారు. తను మెల్లిమెల్లిగా అందరితో కలిసి నవ్వుతూ అందరితో ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉంటుంది. ఒకరోజు బొసెల్కాలాగా ఉన్న నెవినా తన కూతుర్ని చూస్తూ ఉన్నప్పుడు అక్కడికి అవిచ్ వస్తుంది. నువ్వు ఏం చేసినా వాళ్ళల్లో ఒకటి కాలేవని, ఏదో ఒకరోజు నీ గురించి తెలిసిపోతే వాళ్ళందరూ నిన్ను కాల్చి చంపేస్తారని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత నెవినాకి తన హస్బెండ్ తన దగ్గరికి వచ్చి బలవంతంగా ఇంటిమేట్ అయ్యేకి ట్రై చేస్తాడు. కానీ తనని ఆపే ప్రయత్నంలో ఇక్కడ తన గోర్లు తగిలి తన హస్బెండ్ చనిపోతాడు. తన హస్బెండ్ ఇక్కడ చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక నెవినా తన బాడీలో ఉన్న బొసెల్కా ఫ్లెష్ని తీసి బయటికి వేసి తన నార్మల్ రూపంలోకి వచ్చి తను అక్కడి నుంచి పారిపోతుంది. తను ఒక కుక్కలాగా మారి మొత్తం ఊరంతా తిరిగి చూస్తూ ఉంటుంది. ఒకచోట మగవాళ్ళందరూ నేకెడ్గా స్నానం చేస్తూ అక్కడున్న ఆడవాళ్ళపైన సెక్షువల్ డిజైర్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. నెవినా కూడా నార్మల్గా తన ఫామ్లోకి వచ్చి ఒక రివర్లో స్నానం చేసుకొని ఒక ఇంటి వైపుకి వెళ్తూ ఉంటుంది. అక్కడ తనకి బోరిస్ అనే వ్యక్తి కనిపిస్తాడు. బోరిస్ ఇక్కడ నెవినాతో ఇంటిమేట్ అయ్యేకి ట్రై చేస్తాడు. కానీ నెవినా బోరిస్ని చంపేసి తన ఫ్లెష్తో తను బోరిస్గా మారిపోతుంది. తను మళ్ళీ రివర్లోకి వెళ్ళి స్నానం చేసి ఊర్లోకి నేకెడ్గా వెళ్తుంది. కానీ ఈసారి తను మగవాడిలాగా ఉంది. ఇంతకుముందు తను బొసెల్కాలాగా నేకెడ్గా ఉన్నప్పుడు తన హస్బెండ్ తనని కొట్టాడు. కానీ సేమ్ పని ఇక్కడ ఒక మగవాడు చేస్తే ఎవ్వరు తనని ఏమి చెప్పరు. ఇంకా తను ఎవరన్నా అమ్మాయితో ఇంటిమేట్ అయ్యి వచ్చాడేమో అని తనని పొగుడుతూ ఉంటారు. ఇక్కడ బోరిస్ ఫామ్లో ఉన్న నెవినా ఇప్పుడు ఒక మగవాడి దృష్టి నుంచి సొసైటీని చూస్తుంది. తను ఒక మగవాడిలాగా పని చేస్తూ మొత్తం గమనిస్తూ ఉంటుంది. మగవాళ్ళకి అడ్డు చెప్పేకి ఎవ్వరూ ఉండరు. వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకరోజు బోరిస్ చిన్నపిల్లలతో బొమ్మతో ఆడుకుంటూ ఉంటే అక్కడున్న ఆడవాళ్ళు చూసి ఏదన్నా విచ్ తన మగతనం తీసుకొని వెళ్ళిపోయిందేమో, అందుకే తను పిల్లలతో ఇలా ఆడుకుంటూ ఉన్నారని మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా బోరిస్కి ఇక్కడ ఏం అర్థం కాదు. తను నార్మల్గానే అందరితో కలిసి పని చేసుకుంటూ అంతా నేర్చుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఒక చిన్న పిల్లోడిని తన ఫ్యామిలీ వాళ్ళు కట్టెలు కట్ చేయకుండా ఇంట్లోకి రావద్దని తనని బయటే వదిలేసి ఉంటారు. బోరిస్ తన దగ్గరికి వెళ్ళి
కట్టెలు కట్ చేయడంలో తనకు హెల్ప్ చేస్తాడు. అలాగే ఒకరోజు తను కూర్చుని ఉన్నప్పుడు సడన్గా కొంతమంది చిన్నపిల్లలు ఒక పాప కొండపై నుంచి పడిపోయిందని అరుచుకుంటూ హెల్ప్ కోసం వెళ్తూ ఉంటారు. అది విని బోరిస్ వెంటనే ఆ పాప దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అప్పటికే ఆ పాప చనిపోయి ఉంటుంది. అప్పుడే నెవినా బోరిస్ ఫ్లెష్ని బయటికి వేసేసి ఆ చిన్న పాప ఫ్లెష్ని తనలో పెట్టుకుంటుంది. తను చిన్న పాపలాగా మారిపోతుంది. ఆ పాప పేరు బిలియానా. చిన్న పాపలాగా ఉండడం చాలా బాగుందని, తనకి ఏ పని చేయనవసరం లేదని, అలాగే ఫ్రీడమ్ కూడా ఉంటుందని తను చెప్పి తను ఆ పాపలాగే లైఫ్ని కంటిన్యూ చేస్తుంది. ఇంతకుముందు తను నేర్చుకున్న విషయాలు ఇక్కడ మళ్ళీ తను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న విషయాలతో తన లైఫ్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తుంది. అక్కడున్న చిన్నపిల్లలతో ఆడుకుంటూ నార్మల్ చిన్నపిల్లలాగా తను లైఫ్ని కంటిన్యూ చేస్తుంది. ఒకరోజు అందరి పిల్లలతో కలిసి తను మరియా అనే ఒక విచ్ గురించి స్టోరీ తెలుసుకుంటుంది. ఇంతకుముందు నెవినాని విచ్గా మార్చింది తనే. మరియా అనే అమ్మాయి ఊర్లో మగవాళ్ళే ఉండరు. ఏదో విషయం పైన వాళ్ళందరినీ చంపేసి ఉంటారు. సో ఇక్కడ మరియా పెళ్లి కాక ఒంటరిగా ఉంటుంది. ఒకరోజు తను ఆవుల దగ్గరికి వెళ్తే ఒక విచ్ ఆవుల్ని చంపి తింటూ ఉంటుంది. తను భయపడి అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ మళ్ళీ తను ఆ విచ్ దగ్గరికి తిరిగి వెళ్ళి నాకు పెళ్లి కావట్లేదని, పెళ్లి అయ్యేటట్లుగా ఏదన్నా వరం ఇవ్వు అని అడుగుతుంది. దానికి ఆ విచ్ ఏమీ మాట్లాడకుండా తన చెస్ట్ పైన గీకేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో విచ్ అలా గీకేసి వెళ్తే ఏదన్నా జంతువు బ్లడ్ తాగినప్పుడు తనకి కూడా విచ్ పవర్స్ వస్తాయి. సో అలా విచ్ తనని గీకేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కొన్ని రోజులకి ఇక్కడ మరియాకి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. తనకి పెళ్లి చేయిస్తామని ఒక అతను మరియాని పిలుచుకొని ఆ ఊరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలుస్తుంది. నిజానికి ఆ పెళ్లి కొడుక్కి ఏదో డిసీజ్ ఉంటుంది. కొన్ని రోజుల్లో అతను చనిపోతాడు. అతను వర్జిన్గా చావకుండా తను చనిపోక ముందు వాళ్ళ వంశంలో పాపనో బాబునో కనేకి తనని పిలుచుకొని వచ్చి ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ బలవంతంగా మరియాని అతనితో ఇంటిమేట్ చేపిస్తారు. తర్వాత అతను చనిపోతాడు. కానీ ఆ డిసీజ్ మరియాకి వచ్చేస్తుంది. ఇక్కడ మరియా తను చనిపోతానని తెలిసి నేను చావకూడదు, నా లైఫ్లో నేను ఏమి చేయలేదని, నాకు పాపో బాబో కావాలని, తను చనిపోకూడదు అని అనుకొని తను ఒక జంతువు దగ్గరికి వెళ్ళి దాన్ని చంపి దాని రక్తాన్ని తాగుతుంది. దాంతో విచ్లాగా తనకి పవర్స్ వస్తాయి. అది తాగేసి వస్తూ ఒక చోట తను కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ ఊరి వాళ్ళు తనని చూసి తనని ఈవిల్ విచ్ లాగా డిక్లేర్ చేసి తను ఆ ఊరి వాళ్ళని ఏం చేయకుండానే వాళ్ళందరూ కలిసి ఆమెను కాల్చి చంపేసేకి ట్రై చేస్తారు. దానివల్ల ఆమె చనిపోయి ఉండదు, కానీ తను పూర్తిగా కాలిపోయి ఉంటుంది. ఇప్పుడు మరియా ఫేస్ అంత ఘోరంగా ఉండడానికి కారణం ఇదే. ఇంకోవైపు నెవినా బిలియానా లాగా తన లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. తను ఇప్పుడు పూర్తిగా నార్మల్గా మారిపోయి ఉంటుంది. తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన జువోన్ అనే వ్యక్తిని తను పెళ్లి కూడా చేసుకుంటుంది. మళ్ళీ ఒకసారి ఆ విచ్ తనకు కనిపించి నీ హస్బెండ్కి నీ గురించి నిజం తెలిస్తే తనే నిన్ను కాల్చి చంపేస్తాడని, అందరూ నిన్ను యాక్సెప్ట్ చేస్తారని నువ్వు అనుకోవద్దని చెప్తుంది. కానీ తన హస్బెండ్కి తను విచ్ అని నిజం తెలిసిపోయినా కూడా తను ఆమెని ఏమి చెయ్యడు. తను నిజంగా బిలియానాని ఇష్టపడుతూ ఉంటాడు. వాళ్ళకి ఒక పాప కూడా పుడుతుంది. కానీ ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక అడవి పంది వచ్చి తన హస్బెండ్ని చంపేస్తుంది. ఆ అడవి పందిలాగా వచ్చి చంపింది ఎవరో కాదు, ఆ విచ్చే. నెవినా సంతోషంగా ఉందని చూసి జలసీతో ఆ విచ్ తన హస్బెండ్ని చంపేసి ఉంటుంది. ఆ ఊరి వాళ్ళందరూ తనకు పుట్టిన కూతురు ఈవిల్ అని, తన వల్లే వాళ్ళ నాన్న చనిపోయాడని, అలాగే తన చావుకి కారణం తన వైఫే అనుకొని ఊరి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ ఏం చెప్పినా కూడా పట్టించుకోకుండా తన అత్త అంటే జువోన్ వాళ్ళ అమ్మ తనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నెవినా తన పని తను చేసుకుంటూ తన పాపని చూసుకుంటూ ఉంటుంది. కానీ ఒకరోజు మళ్ళీ ఆ విచ్ అక్కడికి వచ్చి తన అత్తని చంపి నెవినా కూతుర్ని కూడా చంపేకి ట్రై చేస్తుంది. ఆ విచ్ నెవినా కూతురు పైన గీకేస్తుంది. తన కూతురు చనిపోకూడదని నెవినా వెంటనే ఒక జంతువుని చంపి ఆ రక్తాన్ని తన కూతురికి తాగిస్తుంది. అంటే ఒక విచ్ గీకినప్పుడు ఒక జంతువు రక్తాన్ని తాగితే వాళ్ళు కూడా విచ్ లాగా మారిపోతారు. సో తన కూతురు చావకుండా కాపాడేకి ఇక్కడ తన కూతుర్ని కూడా తను విచ్ లాగా మార్చేసింది. ఇక నుంచి తను కూడా విచ్ లాగే లైఫ్ గడపాలి. అప్పుడే ఇక్కడ నెవినా ఆ విచ్ దగ్గరికి వెళ్ళి పొడిచి తన ఆర్గన్స్ బయటికి తీసేసి చంపేస్తుంది. చివరికి తన కూతుర్ని ఎత్తుకొని ఇంకా ముందు ఏం జరుగుతుందో ఏమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి తను ఎవరిలాగైతే జీవించిందో వాళ్ళందరూ తన కళ్ళ ముందుకు వస్తారు. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ మూవీ స్టోరీ. ఇది నార్మల్ హారర్ మూవీ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది.
మనం మూవీ ఓవరాల్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మరియా తన ప్రాణాలు కాపాడుకునేకి ఒక విచ్చలగా మారింది. ఒక ఊరి వాళ్ళందరూ కలిసి తనకు అన్యాయం చేసి చివరికి వాళ్ళందరూ తనని కాల్చి చంపేశారు. కానీ ఎలాగో అలా తను బ్రతికిపోయింది. కానీ నెవినాకి ఇలా జరగకుండా తన లైఫ్ మొత్తం చాలా ఈజీగా గడుస్తూ ఉంటుంది. అది చూసి జెలసీతో తను నెవినా హస్బెండ్ని, తన అత్తని ఇంకా తన కూతుర్ని కూడా చంపేకి ట్రై చేస్తుంది. దాంతో నెవినానే తనని చంపేస్తుంది. ఇంకోవైపు మూవీలో సొసైటీలో 19th సెంచరీలో ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఇంకా మగవాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళో కూడా చూపిస్తారు. కానీ ఎవరు ఎలా ఉన్నా కూడా సొసైటీలో పేరు పెట్టడం మాత్రం ఖాయం. బోరిస్ ఒక చిన్న పాపతో ఆడుకుంటున్నప్పుడు తన మగవాడే కాదని అంటూ ఉంటారు. మరియా మళ్ళీ ఒక అమ్మాయిలాగా మారి తన జీవితం కంటిన్యూ చేసి ఉండొచ్చు, కానీ తను సొసైటీకి భయపడి అలా చేసి ఉండదు. మనం ఎలా ఉన్నా కూడా సొసైటీలో పేరు పెట్టేకి ఎవరో ఒకరు ఉంటారు. కానీ మనం మంచి వైపు వెళ్ళాలా చెడు వైపు వెళ్ళాలా అని డిసైడ్ చేయాల్సింది మనమే. మరియా మంచి దారి ఎంచుకోలేదు, చివరికి తను చనిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.